నమస్కారం. AP6 న్యూస్ ఛానల్కు స్వాగతం. నా పేరు శ్రీనివాసులు. మొట్టమొదటిగా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితమైన ప్రసంగం చేసి సీఎం రమేష్ పైన 1660 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పనంగా అప్పజెప్పారు రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో అని ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణ గురించి సీఎం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కేటీఆర్ పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. కవిత గారు ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి కేటీఆర్ గారు నేను మా పైన ఈడీ సిబిఐ కేసులు మా పైన రాకుండా మాకు ఇబ్బంది కలగకుండా మీరు బీజేపీ పెద్దలతో మాట్లాడేటట్టయితే మా పార్టీని మెర్జ్ చేస్తాము, దాంట్లో పెట్టుకునైనా పోటీ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ విషయము బీజేపీ పెద్దలతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పార్టీ, దాని వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వచ్చి మొత్తం ఆందోళనకే సీఎం రమేష్ గారికి బీజేపీ వాళ్ళకే మీకే కాంట్రాక్ట్ అప్పచెప్పినాడని అడిగినాడు. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు 5 లక్షల పైన ఏదైనా కాంట్రాక్ట్ అప్పచెప్పాలంటే దాన్ని మనము టెండర్ ద్వారా చేస్తారు. ఆ విషయం కూడా మీకు తెలియకుండా ఎట్లా కేటీఆర్ మీరు అరే తురే అని మాట్లాడే భాష బాగలేదు. మా ఇంటికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడారు? కమ్మ నా కొడుకులు మొత్తం చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. ఈ రెడ్లో మొత్తము రేవంత్ రెడ్డి అంతా వెళ్ళిపోయినారు. అందుకే మేము జగన్ను నమ్ముకొని మేము వెళ్ళినాము. కానీ ఈ పరిస్థితి వస్తుందని మాకు తెలియదు. అందుకోసము మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో మాట్లాడండి అని చెప్పినారు. కానీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ ఆరోపణలు చేస్తున్నాడు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 6-7 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ జరిగింది. కాళేశ్వరము కాంట్రాక్ట్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఇన్ని 6-7 లక్షల వర్క్స్ జరిగినప్పుడు మీరు టెండర్లు వేయకుండా ఇట్లనే అప్పచెప్పారా మీరు అని సీఎం రమేష్ గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. నేను వచ్చి మీకు తెలంగాణలో ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతా, మన ఎదురుగా కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతా, డిబేట్ చేద్దాము, అంతేగాని మీరు పనికిమాలిన మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను అని తీవ్రంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు స్పందిస్తూ ఎక్స్లో సీఎం రమేష్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వస్తే అన్నిటిపైన చర్చలు పెడతాము, అన్నిటి గురించి మాట్లాడదామని ఆయన కూడా అనడం జరిగింది. నమస్కారం.